చదువు అనేది సంస్కారాన్ని ఇవ్వాలి, చదువు అనేది జ్ఞానాన్ని ఇవ్వాలి. అర్థమైందా? చదువు ఉద్యోగం కూడా కాదు. మీరందరూ కూడా ఇప్పుడు కూడా మీ మైండ్లో మీ పేరెంట్ను గుర్తుకు తెచ్చుకోవాలి. మీ పేరెంట్ని ఎప్పుడైతే మీరు మధ్యలో తెచ్చుకుంటారో, నా పేరెంట్ నా కొరకు ఎంత డబ్బు ఖర్చు చేసి నన్ను చదివిస్తున్నాడు, పడుతూ పొలం పనులు చేస్తూ వ్యవసాయం చేస్తూ, కొందరైతే కూలీ పని చేస్తూ, కొందరు ప్రైవేట్ జాబులు చేస్తూ, ఆ సంవత్సరంలో సంపాదించేటువంటి డబ్బులో 20% మీ ఎడ్యుకేషన్ కొరకు ఖర్చు చేస్తున్నారు. వాట్ యు థింక్ అబౌట్ యువర్ పేరెంట్? ఒక్కరోజు ఆలోచిస్తున్నారా మీరు? ఈ రోజుల్లో ఒక్కరోజు మీ పేరెంట్ గురించి ఆలోచిస్తున్నారా? Once you think, now you start to think now. What is doing morning to evening? What your father is working? What your mother is working? Why they are working for you? What is the need to work for you? They are expecting something, not money. Our child should become a good citizen in India. నా కొడుకు సమాజంలో తల ఎత్తుకొని ఉండాలి, నా బిడ్డ తల ఎత్తుకొని ఉండాలి, ఎవరి దగ్గర తల దించుకోకూడదు అనే ఒక కాన్సెప్ట్తో ఇన్ని డబ్బులు ఖర్చు చేసి మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు.